చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల్లో మరొక 2-3 కొత్త ఔటర్ రింగ్ రోడ్లు రాబోతున్నాయి. ఇప్పటికే లైవ్లో ఉన్నటువంటి అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పైన కేంద్ర ప్రభుత్వం ఒక అడుగు ముందుకు వేసేటువంటి ప్రయత్నం చేసింది. 21,000 నుంచి 22,000 కోట్ల రూపాయల వరకు ఫైనాన్షియల్ బడ్జెట్ ఎస్టిమేషన్స్ ఉంటాయనేటువంటి డిస్కషన్ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉపరితల రవాణా శాఖ ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేటువంటి క్రమంలో భవిష్యత్ ప్రణాళికలో భాగంగా ఎదుగుతున్నటువంటి నగరాలకి ఔటర్ రింగ్ రోడ్డు ప్రణాళికల్ని అమలు చేయాలని డిసైడ్ చేసింది. అవుట్ అండ్ అవుట్ క్లియర్గా అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకి అయితే క్లారిటీ ఉంది కాబట్టి ఈ లిస్ట్లో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ఉంది. దీంతోపాటు మరో 2 నగరాలకి ఏపీ తెలంగాణ నుంచి చోటు దక్కింది. అందులో వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డుకి, కర్నూలు ఔటర్ రింగ్ రోడ్డుకి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంటే దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక వరంగల్ నగరం నుంచే 5 జాతీయ రహదారులు వెళ్తున్నాయి. ఇది నేషనల్ కనెక్టివిటీకి, ముఖ్యంగా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో ఉండేటువంటి కనెక్టివిటీకి కీలకమైనటువంటి ప్రాంతం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి భవిష్యత్తులో పెరిగేటువంటి ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని వరంగల్లో ఔటర్ రింగ్ రోడ్డు ప్రణాళికను సిద్ధం చేయాలని, అలానే కర్నూలులో కూడా ఔటర్ రింగ్ రోడ్డు ప్రణాళికను సిద్ధం చేయాలని చెప్పని కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. ఇది అమరావతికి సంబంధించినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు ప్రణాళిక. ఆల్రెడీ మొత్తం అంతా కూడా ప్లేస్మెంట్స్ అన్నీ కూడా, అంటే రూట్ మ్యాప్ మొత్తం కూడా డిసైడ్ అయిపోయింది. చిన్న చిన్న మాడిఫికేషన్స్ మినహా ఫైనాన్షియల్ ప్లాన్ కూడా క్లియర్ అయిపోయింది. దీనిపైన డిపిఆర్ పైన ప్రస్తుతం వర్కౌట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అలానే భూ సేకరణకు సంబంధించి కానీ, భూ సమీకరణకు సంబంధించి కానీ దీనిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం కసరత్తు చేస్తుంది. సో అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పైన అందరికీ క్లారిటీ ఉంది. ఇక వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు తెలంగాణ ప్రభుత్వం పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో కర్నూలు ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించినటువంటి ప్రణాళికని ఏపీ సర్కార్ పంపించాల్సినటువంటి అవసరం. ఇది కర్నూలు నగరానికి సంబంధించిన మ్యాప్ ఒకసారి మనం చూస్తే కనుక ఇక్కడ హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్ళేటువంటి కీలకమైనటువంటి జంక్షన్గా కర్నూలు నగరం మారబోతుంది. అలానే కర్నూలు సమీపంలో రాబోయేటువంటి రోజుల్లో స్పెషల్గా ఇండస్ట్రియల్ క్లస్టర్లని, అక్కడ డ్రోన్ సిటీస్ని, ఓర్వకల్లు జోన్ మొత్తాన్ని కూడా పూర్తిగా ఇండస్ట్రియల్ కారిడార్గా డెవలప్ చేసేటువంటి ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ 2 అంశాలను దృష్టిలో పెట్టుకుని చాలా కాలంగా హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళేటువంటి మార్గంలో ఉన్న కర్నూలుకి ఇటు వెళ్ళేవైనా కానీ, ఇటు వచ్చేవైనా కానీ ఇక్కడ ట్రాఫిక్ రద్దీ విపరీతంగా ఉంటుందనేటువంటి అభిప్రాయం ఉంది. గతంలో కొన్ని ప్రతిపాదనలు వచ్చినాయి. లూప్ రోడ్స్ డెవలప్ చేయడం ద్వారా కర్నూలులో లోపలికి ట్రాఫిక్ వెళ్లకుండా నివారించేటువంటి మార్గాలపైన అన్వేషించారు. కానీ ఇవేవి కూడా పరిష్కార మార్గాలు కాదని చెప్పని తేల్చారు. పైగా 2 వైపులా ఉన్నటువంటి కనెక్టివిటీని దృష్టిలో పెట్టుకొని ఇది ఒక మిడిల్ పాయింట్ అవుతుంది. అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేటువంటి వారికి సూర్యాపేట ఎట్లయితే జంక్షన్ పాయింట్ అవుతుందో, అలానే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళేటువంటి వారికి కర్నూలు ఒక జంక్షన్ పాయింట్ అవుతుంది అనేటువంటి అభిప్రాయం ఉంది. కాబట్టి అర్జెంటుగా కర్నూలు ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించిన ప్రణాళికను తయారు చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి సంకేతాలు స్పష్టంగా వచ్చినాయి. కేంద్ర ప్రభుత్వం ఈ లిస్టులో కర్నూలు చేర్చిన వెంటనే కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా మున్సిపల్ కమిషనర్కి దానికి సంబంధించిన ఆదేశాలు జారీ చేశారు. త్వరలో కర్నూలు ఔటర్ రింగ్ రోడ్డు ప్రణాళికని ఆవిష్కరించేటువంటి అవకాశం ఉంది. అంటే హైదరాబాద్, బెంగళూరు నుంచి వచ్చేటువంటి వాహనాలు ఏవైనా కానీ కర్నూలు నగరంలోకి వెళ్లకుండా ఔటర్ రింగ్ రోడ్డు రూపంలో బయట నుంచే వెళ్ళిపోయే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తారు. ఇక అమరావతికి సంబంధించినటువంటి ఔటర్ రింగ్ రోడ్డు ప్రణాళిక ఇప్పటికే రెడీ అయి ఉంది. కాబట్టి ఈ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోకి విజయవాడ నగరంతో సహా అన్నీ వస్తాయి. కాబట్టి చాలా పెద్ద ఔటర్ రింగ్ రోడ్డు అవుతుంది. హైదరాబాద్ కంటే కూడా ఒక 20 కిలోమీటర్ల అదనంగా దాదాపు 189 కిలోమీటర్ల పొడవైనటువంటి ఔటర్ రింగ్ రోడ్ని భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అది కూడా 12 వరుసల రహదారిగా ప్లాన్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో ఏపీలో ఈ రెండింటికి సంబంధించి ఒక జంక్షన్ పాయింట్ అవుతుంది. ఇక మధ్యలో ఉన్నటువంటి వరంగల్ కూడా కనెక్టివిటీ, ఎందుకంటే ఇటు నుంచి వెళ్ళేటువంటి రహదారి మార్గాలు ఎన్నో కూడా జాతీయ రహదారులు 5 రహదారులు వరంగల్ నుంచి వెళ్తున్నాయి. కాబట్టి వరంగల్కి కూడా ఈ లిస్టులో చోటు దక్కింది. 2 తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా 2 ఔటర్ రింగ్ రోడ్లు రాబోతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.